ఒక ఇడ్లీ పొంగలి ఆనియన్ దోశ మళ్ళీ ఒక 2 పూరి. నువ్వు మనిషి వ్యాపారం మాట నువ్వు అలాగే అంకుల్ వ్యాపారం లేదని బాధపడతాడు. ఎక్కటే బ్యూటిఫుల్ ప్లేస్ చూసారా? దీని టైరు నా ఎంతుంది నా వద్దు కన్యాకుమారిలో ఫ్రెండ్స్ బీచ్ ఏమన్నా వచ్చింది దుండగల్లో? అది దుండగల్ కాదురా, దిండిగల్. దిండిగల్కి అయితే ఇప్పుడు దిగినాం ఫ్రెండ్స్. మంగడుకోడికి అయితే పోవాలా. మంగడుకొని టిఫిన్ ఏమేమి తింటామో చూపిస్తా. జ్యూస్లు ఉంటాయి బాగా. ఏ టు బి కేఎఫ్సి. మొత్తానికి అయితే మేము దిండిగల్లో దిగినాము కార్లోంచి. ఏ టు బిలో దిగినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏ టు జెడ్ ఉన్నాయి. ఏ టు బి అంటే ఏ టు జెడ్ ఉన్నాయి. ఐస్ క్రీమ్ కానీ ఇవాళకి ఐస్ క్రీమ్లు, టిఫిన్ దొరికే టైంలో ఐస్ క్రీమ్లు, పానీపూరీలు దొరుకుతాయి. తినాలా తినలేనైనా తిని మంట కడుపు పోతే ఎవడు ఇవాళకి అంతా. ఇప్పుడు డస్ట్ ఇడ్లీ అని ఏదో టిఫిన్ తింటాం. మొత్తానికి అయితే ఏ టు బిలో టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా చూస్తాను చల్లగా. నెక్స్ట్ ఏడ తింటామో ఊరు పోతామో చూపిస్తాను. ఏదన్నది అంటే ఫ్యాన్ దా సర్లే కానీ బాగా దెంగ తినొచ్చాను. ఒక ఇడ్లీ పొంగలి ఆనియన్ దోశ మళ్ళీ ఒక 2 పూరి. నువ్వు మనిషి వ్యాపారం మాట నువ్వు నలుగురికి 1070 రూపాయలు. ఎక్కువనైనా మా ఇంటికాడ అయితే 300తో సరిపోతుంది. ఇప్పుడైతే పోయేదావలో ఇదేందో ఒక కెఫే ఉంది. ఆడ బైక్ రేసులు అన్నీ జరుగుతాయి. అవన్నీ వరుసత బైకు. దాని వెనకాలనే గిఫ్ట్లు కూడా కానొచ్చుంటాయి. ఆడ చూడండి ఫ్రెండ్స్, మంచి కారు ఉంది. ఇక్కడ వస్తాడాలా మీరు అప్పుడప్పుడు బయటికి వస్తాడాలా, ఎంజాయ్ చేస్తాడాలా. చేస్తా పోతా ఉంటే ఎంజాయ్ తెలుస్తుంది. చూడ కారు చూడండి, ఒరిజినల్ కార్. ఇక్కడ అలాగే పార్కులు. బ్యూటిఫుల్ ప్లేస్ మన ఎక్కటే బ్యూటిఫుల్ ప్లేస్ చూసారా? దీని టైరు నా ఎంతుంది మొత్తానికి ఇంకా వచ్చేసినాం, పోతున్నాం. బాయ్. పోయేదాలో ఫ్రూట్స్ కానొచ్చింటే అవే అనమొచ్చా. వాన వెళ్ళు వాయ్ మాకు నాకున్నా వాయ్. ఇది కాల ఇది వచ్చిన భారీతో దొరుకుతుంది వ్యాపారం. ఏం పెట్టుకుంటా ఇక్కడ ఇప్పుడు వ్యాపారం. సర్లే ఒక కాలికే తీసుకుంటున్నాం, పోతున్నాం. బాయ్. అయితే ఒలిచింది తిన్నాం. వద్దు నెరపలేమో అయితే మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసినాం.
లగేజ్ అంతా ఉంది. అన్న వాళ్ళు కార్ పార్కింగ్ చేయరు. కార్ని అయితే తిప్పుతానే ఉన్నారు. అయ్యా నుంచి పార్కింగే చేయలే. అయిపో పార్కింగ్ అయిపో వచ్చి ఆడ చేసుకుంటాడు. కార్లు ఏమో ఆడ తెచ్చారు. కార్లకు అడ్డం అంటారు. మేము ఒక సైడ్ పార్కింగ్ చేసుకోండి. దిక్కు వెళ్ళా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కన్యాకుమారికి అయితే చేరుకున్నాం. కన్యాకుమారిలో దాడ బుద్ధుడు ఉన్నాడు. బుద్ధుడు ఉన్నాడు. జూమ్ చేసి చూపించా ఫ్రెండ్స్. బీచ్ బాగా ఫ్రెష్ అప్ అయ్యి వెనక్క బీచ్కి వచ్చి ఏదో విధంగా తింటూ ఉంటే ఈ వానకు ఎక్కడ నసరలే. ఆడ చూడండి ఫేస్. ఆ ట్యాంక్ మీద జనాలు అంటున్నారు. చూపించా చూడండి. కానచారదా జనాలు అయితే ట్యాంక్ మీద చూసారా ఫ్రెండ్స్. వానెక్క వాన ఎక్క పూనాడా వాన పడి ఎక్క బజ్జీలు బోయ్ కన్యాకుమారి చూడండి ఫేస్. కుప్పలు జనాలు చీమలు అక్కడ ఎవరు లేరు కదా సార్. కన్యాకుమారి నుంచి ఇంకొక బీచ్కి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు గాలి వచ్చిపోయే. నాకు అర్థం కాలేదు సార్. బాబా ఆడి దగ్గర పోనీరు ప్లేస్. ఎందుకంటే నైట్ టైం కాబట్టి మెడిసిన్ పట్టి దెంగుతారు. అందుకే అయ్యున్నా గవ్వలు వేసి జాతకాలు చెప్తా. అదో అంకుల్ గవ్వలు శంఖాలు, చిన్న శంఖాలు సముద్రంలోటి. గవ్వల్ అంకుల్ పలకలే. అంకుల్ వ్యాపారం లేదని బాధపడతాడు. పలకలే అంకులు. డిస్ప్లాంట్లో ఉన్నాడు అంకులు. వ్యాపారం జరగలేదని. ఓకే మళ్ళీ నెక్స్ట్ ఆడిపోతామని చెప్తా.